వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఈ సంవత్సరం భోగి పండుగకి చాలా ప్రాముఖ్యత ఉందట. 110 సంవత్సరాల తర్వాత ఇలాంటి ఒక ముఖ్యమైన రోజు రాబోతుందట. ఎందుకు ఇంత ప్రాధాన్యత సంతరించుకుంది మనకు తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ముఖ్యంగా సుమన్ టీవీ ఉమెన్ ప్రేక్షకుల విషయానికి వస్తే మీ వాక్కు బ్రహ్మ వాక్కులాగా మేము పరిపాలిస్తూ ఉంటాం. అయితే లాస్ట్ టైం మనం కలిసినప్పుడు మీ ద్వారానే నేను ఈ మాట విన్నా, 110 సంవత్సరాల తర్వాత ఇలాంటి రోజు రాబోతోంది అని. అంటే ఈ రోజు భోగి పండుగకి చాలా చాలా ప్రాముఖ్యత ఉంది అని. అదేంటో తెలియజేస్తే. తప్పకుండానమ్మా. మనకు ఈ 13వ తారీఖు రోజున వస్తున్నటువంటి భోగి పండుగ ఒక గొప్ప మహత్తరమైనటువంటి పుణ్య కాలాన్ని తీసుకొని వస్తుంది. ఎందుకనంటే సహజంగా ఏదైనా పండుగ వాతావరణం కానీ ఏదైనా కానీ మన మహిళా ప్రేక్షకుల కోసం ప్రతి దాంట్లో కూడా ఒక శాస్త్రీయత మన వాళ్ళు పెట్టి ఉన్నారు. ఇందులో అంతరార్థం ఏంటి, గొప్పతనం ఏంటి అని తెలుసుకోవడానికి అవసరమైన సందర్భం అప్పుడల్లా కూడా మనం గతాన్ని తెలుసుకుంటాం. చరిత్ర అంటేనే గతం గురించి తెలుసుకునేటువంటిది. కాబట్టి ఈ భోగి పండుగ రోజున ఉన్నటువంటి విశిష్టాన్ని చూసినప్పుడు చక్కగా పుష్యమాసము, పౌర్ణమి తిథి, అందున సోమవారము, ముఖ్యంగా ప్రత్యేకించి ఆరుద్ర నక్షత్రం కలిసి వచ్చింది. అంటే సహజంగా మనం చూసుకుంటే కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం సోమవారము కలిసి వస్తే కోటి సోమవారాలు అని అంటారు. కానీ మనకు ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండమ్మా, పౌర్ణమి తిథి, సోమవారము, ఆరుద్ర నక్షత్రం కలిసి వస్తే అది శివముక్కోటి. కోటి సోమవారాలు వేరు, శివముక్కోటి వేరు. ఇది శివముక్కోటి. ఇంతకుముందు కూడా ఈ శివముక్కోటి కూడా 2023 సంవత్సరంలో వచ్చింది. పెద్ద గొప్పగా అని కాదు. కానీ ఎందుకు ఇంత ప్రత్యేకత అని చూసుకుంటే ప్రధానంగా మనం 1940 సంవత్సరం నుంచి 2050 సంవత్సరం వరకు కూడా, ఇప్పుడు 2025 కదా, ఇక ముందు వచ్చే 2025 ప్లస్ 2050 సంవత్సరాలు ఉన్నంత వరకు కనుక ఈ పంచాంగాన్ని గణన చేసుకుంటే ఒక అద్భుతమైనటువంటి యోగ మాలిక ఈ రోజు ఉందని తెలిసిందమ్మా. ఏంటనంటే సహజంగా మనకు పౌర్ణమి, సోమవారము కలిసి వచ్చినటువంటి రోజులు దాదాపుగా 1940 నుంచి ఈ 2050 వరకు చూస్తే దాదాపు ఒక 4-5 గంటలు రీసెర్చ్ చేశానమ్మా. చేస్తే 18 సార్లు మాత్రమే పౌర్ణమి, సోమవారం కలిసి వచ్చింది. అందున 3 సార్లు మాత్రమే అతి కొద్ది స్వల్ప సమయం ఆరుద్ర నక్షత్రం ఉన్నది. 2 సార్లే. కానీ 18 సార్లు మాత్రం పౌర్ణమి తిథి ఉంది, సోమవారం ఉంది, పునర్వసు లేదా పుష్యమి నక్షత్రాలు ఉన్నాయి. కానీ ఆరుద్ర నక్షత్రాలు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. కానీ ప్రత్యేకంగా దీనికి మాత్రం ఎక్కువ విశిష్టత ఈ 13వ తారీఖు రోజున. అంటే ఆరుద్ర నక్షత్రము, పౌర్ణమి తిథి, సోమవారము మనకు 31 డిసెంబర్ 1991లో, అంటే వీక్షించేటువంటి మహిళా ప్రేక్షకులు గమనించాల్సింది ఏంటంటే ఈ యొక్క సంబంధించినటువంటి విషయాన్ని ఎవ్వరూ కూడా మిస్ చేసుకోకండి, ఆశాంతం వీక్షించండి. ఇందులో మహత్తరమైనటువంటి యోగాల గురించి తెలియజేస్తాను. ముఖ్యంగా పౌర్ణమి అని అంటే మనం ఏదైనా వ్రతం చేసుకునేటట్టయితే ఉదయం సూర్యోదయానికి ఉన్నటువంటి తిథిని అనుసరించి మనం చూసుకుంటాం. కానీ పౌర్ణమికి వచ్చేసేసరికి ఏం చేస్తామమ్మా, రాత్రి కూడా ఉన్నటువంటి సమయంలోనే మనం పౌర్ణమిని సంపూర్ణంగా ఉంది అని చెప్పి, లేదా అసంపూర్ణంగా పౌర్ణమి తిథి ఉంది, రాత్రి కూడా ఉంటే అప్పుడు సంపూర్ణమైనట్టు పౌర్ణమి తిథి. ఇక్కడ 31 అంటే 1940 నుంచి 2050 110 సంవత్సరాల్లో ఉన్నటువంటి తిథులను నేను లెక్క వేశానమ్మా. అందులో 31 డిసెంబర్ 1991లో మృగశిర నక్షత్రం ఉదయం 9:20 ఉంది. పౌర్ణమి ఆ రోజు రాత్రంతా మధ్యరాత్రి 12:57 వరకు ఉంది. కానీ ఉదయం పూట సూర్యోదయానికి మృగశిర నక్షత్రం ఉంది. 9:20 తర్వాత ఆరుద్ర నక్షత్రం ఉంది. అది పెద్ద ఉపయోగంగా లేదు. తర్వాత 12 జనవరి 1998లో ఆరుద్ర నక్షత్రము 7:42 వరకే ఉంది. పౌర్ణమి కూడా
రాత్రి 10:48 వరకే ఉంది. పౌర్ణమి సంపూర్ణంగా లేదు, సంపూర్ణంగా లేదు. ఆరుద్ర నక్షత్రం కూడా సంపూర్ణంగా లేదు. కానీ సోమవారము పుష్యమాసము పౌర్ణమి అయినవి. ఉమ్, ఇక ఇంకొకటి మనకెప్పుడు వస్తుంది 13 ఈ సంబంధించినటువంటిది 5 జనవరి 2012లో ఆరుద్ర నక్షత్రం ఉదయం 9:11 పౌర్ణమి 9:28 వరకు ఉంది. అంటే రాత్రిపూట పౌర్ణమి లేదు, ఆశాంతం కూడా ఆరుద్ర నక్షత్రం లేదు. ఇక 6 జనవరి 2042 6 జనవరి 2042లో పౌర్ణమి మధ్యాహ్నం 1:41 వరకు ఉంది. ఉమ్, ఆరుద్ర ఉదయం 11:44 వరకు ఉంది. కానీ ఈ 13 జనవరి 2025 అంటే రేపు వచ్చేటువంటి భోగి పండుగ రోజునమ్మ గురుగారు. వీక్షించేటువంటి మహిళా ప్రేక్షకులు గమనించాలి. ఆరుద్ర నక్షత్రం మనం చూసుకుంటే 12:20 వరకు ఉంది మధ్యాహ్నం. అంటే అపరాహ్నం వరకు కూడా ఆరుద్ర నక్షత్రం ఉంది. పౌర్ణమి తిథి 14వ తారీఖు తెల్లవారుజామున 4 గంటల వరకు ఉంది. ఉమ్, అంటే 13 రాత్రంతా ఉంటుంది. సంపూర్ణంగా. కాబట్టి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే 13 జనవరి 2025 అనేటువంటిది 1940 నుంచి 2050 మధ్య కాలంలో అనగా 110 సంవత్సరాల్లో అద్భుతమైనటువంటి పుణ్య యోగాలు కలిగినటువంటి రోజు. అందున భోగి పండుగ కూడా కలిసి వచ్చినటువంటిది ఈ సంవత్సరమే. మనం ఎంత అదృష్టవంతులం అమ్మ, వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా చాలా అదృష్టవంతులు. అయితే మరి భోగి పండుగ రోజున ఈ అన్నీ కలిసి వచ్చిన పౌర్ణమి తిథి, భోగి పండుగ ఇవన్నీ ఆరుద్ర వచ్చినవి లేవా అంటే మొత్తం ఈ 110 సంవత్సరాల్లో 4 సార్లు మాత్రమే ఉన్నాయి. ఆ, భోగి పండుగతో కూడుకున్నటువంటి పౌర్ణములు, ఉమ్, పుష్య పౌర్ణమి, భోగి భోగి. ఎప్పుడు వచ్చింది? 13 జనవరి 1978లో పౌర్ణమి తిథి ఉంది, భోగి పండుగ అయింది. ఆ రోజున పునరోసు నక్షత్రం శనివారం అయింది. ఉమ్, ఇక 14 జనవరి 1987లో పౌర్ణమి తిథి ఉంది, బుధవారం అయింది, ఆరుద్ర నక్షత్రం ఉంది. సోమవారం కాదు, సోమవారం ఈ 2 సార్లు రాలేదు. రాలేదు. ఇక్కడ 14 జనవరి 2044 సంవత్సరంలో ఇంకా ముందు వచ్చేటువంటిది పౌర్ణమి తిథి ఉంది, గురువారం అయింది, ఆరుద్ర నక్షత్రం ఉంది. ఉమ్, కానీ ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో పౌర్ణమి తిథి ఉంది, సోమవారం అయింది, ఆరుద్ర నక్షత్రం ఉంది, భోగి పండుగ కూడా ఆ రోజు అయింది. కలిసి కాబట్టి ఈ సంవత్సరం మనం చాలా అదృష్టవంతులమని చెప్పవచ్చు. ఇది రిసెర్చ్ చేసి ఉన్నాను, ఇది ఎవరు కూడా కాదనలేనటువంటి సత్యం అని వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించుకోవాలి. ఈ రోజున శివ ముక్కోటి కదమ్మా, మనం సంకల్పం ఏది చేసుకున్నా ఉమ్, గత జన్మ కర్మదోషాలు అనేటువంటివి ఉంటే ఆ కర్మదోషాలన్నీ కూడా తొలగిపోతాయి, శివానుగ్రహం కలుగుతుంది. అంటే కోటి బిల్వ అర్చన కావచ్చు, కోటి అనే సముదాయం, ఉమ్, శివ ముక్కోటి అని అన్నారు. అన్నప్పుడు ఏంటనంటే సంస్కృతార్థం కూడా తీసుకుందామమ్మా. గురుగారు. శివకోటి అని అంటే, ఉమ్, కోటి అంటే మనం ఇప్పుడు చెప్పుకునే 10, 100, 1000, 1,00,000, కోటి అది కాదమ్మా. కోటి అంటే సంస్కృతంలో గణము అని అర్థం. ఉమ్, కాబట్టి గణము అంటే సమూహము, శివకోటి అని అంటే శివగణ సమూహము. శివ సమూహం అంటే ఏంటి? ఏకాదశ రుద్రులు 11 మంది. ఉమ్, కాబట్టి ఆ 11 రుద్రులని సమూహంగా చెబితే వాటిని రుద్రకోటి, శివకోటి అనవచ్చు. గురుగారు. అట్లా ఈ శివ ముక్కోటిలో 3 సార్లు ఆ రుద్ర గణాలని పూజించిన ఫలితం ఏకకాలంలో వస్తుందని అర్థం తీసుకోవచ్చు. ఉమ్, లేదా ఈ సోమవారాలు, మన సోమవార వ్రతం అనేటువంటిది ఉంటుంది కదమ్మా. గురుగారు. వీక్షించేటువంటి మన ప్రేక్షకులు, మహిళా ప్రేక్షకులు సోమవార వ్రతాన్ని కూడా ఆచరించే వాళ్ళు ఉన్నారు. ఉన్నారు. కాబట్టి కోటి సోమవారాలు ఈశ్వరుణ్ణి అర్చన చేసిన పుణ్య ఫలితం దక్కుతుంది. ఉమ్, మరి గురుగారు, ఇంతటి పర్వదినాన మేము పాటించవలసిన నియమాలేంటి? మీరేమైనా రెమెడీస్ సూచిస్తారా? ఎలాంటి వాళ్ళు ఎలాంటి రెమెడీస్ చేయాలి ఒక్కసారి మాకు తెలియజేస్తారా? తప్పకుండా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా అందరూ కూడా ఆర్థిక పరమైనటువంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళే 100కి 95% మంది ఉన్నారు. గురుగారు. 5%, 10% కదా ట్యాక్స్ కట్టేది. మరి కాబట్టి దాని అంచనా వేసుకోవచ్చు మనం. కాబట్టి ధనపరమైనటువంటి సమస్యలన్నీ ఎదుర్కొన్నటువంటి వాళ్ళు ఈ రోజున ఈశ్వరారాధన చేస్తే ఐశ్వర్యం ఈశ్వరాది చేత్. గురుగారు, ఐశ్వర్యం అనగానే అందులో హెల్త్ కూడా వస్తది. అసలే ఈ వైరస్ తో ఈ కాలంలో బాధపడుతూ ఉన్నాం మనం అంతా కూడా. మృత్యుంజయుడు కూడా ఈశ్వరుడే కదమ్మా. మరి ఆరోగ్యం కావాలన్నా, ధనము కావాలన్నా, భోగభాగ్యాలు కావాలన్నా ఈశ్వరుడే. అందుకనే భోగభాగ్యాలని ప్రసాదించే పరమేశ్వరుడు భోగి పండుగ రూపంలో, శివముక్కోటి రూపంలో మనకి ఈ సంవత్సరం మనల్ని
ఆనందపరచబోతున్నాడు. వా ఇది కేవలం ఈ యొక్క విషయము నేనొక్కడినే తెలుసుకుంటే, నేను ఆచరిస్తే అది నా స్వార్థం. మరి కానీ ఇంతటి మహత్తరమైనటువంటి రోజుని ప్రప్రథమంగా అసలు ఎవ్వరూ ఈ ప్రసార మాధ్యమాల్లో చెప్పలేని విధంగా ప్రప్రథమంగా మనమే మన సుమన్ టీవీ మాధ్యమం ద్వారా ప్రేక్షకులకందరికీ తెలియచేస్తున్నాం. అందులో స్వార్థం కనుక చూసుకుంటే ఈ విషయాన్ని నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మరి కానీ అందరూ కూడా ఈ యొక్క శివముక్కోటి అయినటువంటి భోగి పండుగ రోజున ఈశ్వరారాధన చెయ్యాలనే సంకల్పం నాకుండడం అది నాది కాదమ్మా. పరమేశ్వరుడు ఆజ్ఞాపించాడు. శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. కాబట్టి ఇక్కడ లయకారకుడు పరమేశ్వరుడు. ఇది జరగాలని రాసిపెట్టి ఉంది. అది పరమేశ్వర ఆజ్ఞగా నా వాక్కు ద్వారా ప్రపంచానికి తెలియచేస్తున్నా. మనం అందరం కూడా సమిధలమే. అందున నేను కూడా ఒక సమిధనే. ఎందుకంటే మీరు యాంకరింగ్ చేస్తున్నారు. సుమన్ టీవీ ప్రసార మాధ్యమం ద్వారా ఎంతోమంది టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. యాజమాన్యము ఇవన్నీ కూడా ప్రజల క్షేమం కోసమై, ప్రజల్ని ఉద్ధరించడం కోసమే ఒక మహత్తరమైన విషయాన్ని మన ద్వారా ప్రపంచానికి తెలియజేస్తున్నామంటే మనము చక్కగా అందులో భాగస్థులం, అందుకు సంతోషించాలి. కాబట్టి వీక్షించేటువంటి మహిళా ప్రేక్షకులు చక్కగా ఎన్నో కబుర్లు చెప్పుకుంటారు, ఎన్నో మంచి మంచి గొప్ప విషయాల గురించి చెప్పుకుంటారు. ఈ రోజున ఉన్నటువంటి ఈ విషయాన్ని మీ చుట్టుపక్కల ఉన్నటువంటి బంధువులు, స్నేహితులు అందరికీ మీరు ఈ విషయాన్ని షేర్ చేయండి. సేవ్ చేసుకొని పెట్టుకోండి, లైక్ చేసుకొని పెట్టుకోండి. మళ్ళీ మళ్ళీ వినాలనుకున్నప్పుడు మళ్ళీ విని ఆ రోజున మాత్రం మిస్ కాకండి. దయచేసి ఈశ్వరానుగ్రహం కోసం పాటుపడే విధానాన్ని మీకు తెలియచేస్తాను. తప్పకుండా ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం చేత మీ సంకల్పం, మీరు, మీ భర్త, మీ పిల్లలు అందరూ, కుటుంబం అంతా కూడా ఇలా తలుచుకుంటే గ్రామము, రాజ్యము, రాష్ట్రము అంతా కూడా సుభిక్షమవుతుంది. పైగా రాబో రోజులు గడ్డు కాలం రోజులు. దైవతానుగ్రహము తప్ప మనిషిని రక్షించేది ఈ ప్రపంచంలో ఏదీ లేదు. ఎంత డబ్బున్న వాడైనా, కరోనాల సమయంలో చూశారు కదా, ఎంత డబ్బున్న వాడైనా కానీ ఆ మృత్యువుడిలోకి వెళ్ళవలసిన వాడే. కాబట్టి పరమేశ్వరుడు మనకు, బ్రహ్మదేవుడు మనకు ప్రసాదించినటువంటి పూర్తి ఆయుష్ని మనం అనుభవించాలంటే మృత్యుంజయుడైనటువంటి పరమేశ్వరుణ్ణి ఆరాధన చెయ్యాలి. ఆయుష్ ఉంటేనే కదా, ఆరోగ్యం ఉంటేనే కదా మనం ఏ పనైనా మనం చేసేది. మన పిల్లలకు కావచ్చు, మన పెద్దలకు కావచ్చు, కుటుంబానికి కావచ్చు, అన్ని రకాలుగా చేసి పెట్టగలిగేది. కాబట్టి అటువంటి ఆయుష్ని, ఆరోగ్యంతో పాటుగా వైభవోపేతమైనటువంటి జీవితము, అందరూ కూడా వాళ్ళ సంకల్పం, మీ కుటుంబ సభ్యుల అందరి సంకల్పం నెరవేర్చుకునేటువంటి ఒక మహత్తరమైనటువంటి అతి సామాన్యమైనటువంటి రెమెడీ మీకు తెలియచేస్తున్నాను. జాగ్రత్తగా వినండి. ముందుగా వీక్షించేటువంటి మహిళా ప్రేక్షకుల గమనిక, ఇంతటి మహత్తరమైనటువంటి భోగి పండుగ రోజున, అనగా పౌర్ణమి, సోమవారము, ఆరుద్ర నక్షత్రము, పుష్యమాసం కలిసి వచ్చినటువంటి శివముక్కోటి రోజున మధ్యాహ్నం 3 గంటలకి జాతకరీత్యా ఉన్నటువంటి వివిధ దోషాల నివారణకి మరియు శని దోషాల నివారణ, 12 రాశుల వారు శని ప్రభావం ఈ 2025లో ఉంటుంది. శని దోష నివారణకి, గత జన్మ కర్మ దోషాల నివారణకి, సర్వదోష నివారణ పూజల హోమాలు పర్ హెడ్ 1500 రూపాయలకి మధ్యాహ్నం 3 గంటలకి ప్రారంభమవుతుంది. 1 గంట లోపల మీరు గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. కార్యక్రమ అనంతరం పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక ఏం చెయ్యాలంటేనమ్మా, ఆ రోజున భోగి కదా, సూర్యోదయం అనగా బ్రహ్మముహూర్త కాలంలోనే నిద్రలేచి చక్కగా కాలకృత్యాదులు తీర్చుకొని శివ చిత్రపటానికి పూలమాల వేసి అక్కడ నువ్వుల నూనెతో కానీ ఆవు నేతితో కానీ 2 దీపారాధనలు చేసి శివ సహస్రనామ పారాయణం, దుర్గా అష్టోత్తరం, గణేష అష్టోత్తరం, సుబ్రహ్మణ్య అష్టోత్తరం ఒకసారి, దుర్గా అష్టోత్తరం 3 సార్లు, శివ సహస్రనామ పారాయణం చేయాలి. చేసిన తర్వాత వెంబడే శివాలయానికి చేరుకోండి. ఎందుకంటే ఆ రోజున 12:20 వరకు ఆరుద్ర నక్షత్రం ఉందమ్మా. కాబట్టి ఆ రోజున నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి శివాలయంలో అభిషేకం జరిపించుకోవాలి. అయితే గర్భగుడిలో కొంతమందికి ప్రత్యక్షంగా అవకాశం లేకపోవచ్చు, కానీ బాహ్యంలో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠిస్తారు. ఆ రోజున శివుడి దగ్గర ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణం ఏంటంటేనమ్మా, మనము ఏది సమర్పిస్తే దానికి 100 లేదా 1000 రెట్ల ఫలితాన్ని మనకిస్తాడు. మనం చాలామంది బిల్వ పత్రాలతో, మారేడు దళాలతో చేస్తారు. మారేడు దళం అంటే లక్ష్మి. కాబట్టి లక్ష్మి అనగా మారేడు దళం, కాబట్టి మారేడు దళాలతో అర్చన చేసిన వాడికి అనంతమైన లక్ష్మీ సంపద చేకూరుతుంది. అది 1000 రెట్లు 100 రెట్ల ఫలితం ఇస్తాడు. కాబట్టి మనకు ఇష్టమైనటువంటి వస్తువుని, ప్రతి మానవుడికి ఒక ఇష్టమైన వస్తువు ఉంటుంది, కానీ అది వ్యక్తితో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తికి ఇష్టమైనది ఏంటి? తన ప్రాణం. మరి తన ప్రాణాన్ని అర్పించలేడు.
హ్మ్. అటువంటి ప్రాణంతో సమానమైన వస్తువుతో ఈశ్వరుని అభిషేకం చేస్తే మనకు నిండు నూరేళ్లు బ్రహ్మ ఇచ్చిన ఆయుష్ ఉంటుంది. పైగా మన సంకల్పం కూడా నెరవేరుతుంది. ఏంటనంటే అన్నము. హ్మ్. కలియుగే అన్నగత ప్రాణ. అంటే మనిషి యొక్క ప్రాణము అనగా శిశువు జననం పురుషుడా స్త్రీయా. ఆ శిశువు జననం ఎలా కలుగుతుంది? చంద్రమండలంలో ఆత్మలు ఉంటాయి. ఆ ఆత్మలు మేఘాలలో కలిసిపోతాయి. కలిసిపోయినప్పుడు ఆ చుక్క నీరు పడుతుంది కదా, ఏ పంట మీద పడుతుందో ఆ యొక్క వరి పంటలో పడినప్పుడు ఆ వరి ధాన్యములో చేరుతుంది ఆత్మ. అది తిన్నటువంటి పురుషుడి యొక్క శరీరంలోకి అన్నము చేరిపోయి అది మజ్జగా మారి కణములు ఏర్పడి ఆ కణములు స్త్రీ గర్భంలో ప్రవేశము చేసి ఫలదీకరణం చెంది శిశువు జన్మిస్తాడు. అంటే మనిషి పుట్టుకకి కారణం అన్నం. కాబట్టి ఆ అన్నంని గంజివార్చినటువంటి అన్నాన్ని చక్కగా గోరువెచ్చగా ఉన్నప్పుడు శివ శివ శివాయ నమః అంటూ మీరు స్వయంగానైనా కానీ బయట దేవాలయంలో లేదు బ్రాహ్మణుని ద్వారా కానీ అభిషేకం చేయవచ్చు. తదనంతరం వచ్చినటువంటి దాన్నంతా కూడా చక్కగా ఎవరికైనా ప్రసాదంగా పంచవచ్చు. కుటుంబ సభ్యులు మధ్యాహ్నం భోగి రోజున మధ్యాహ్నం భోజనం చేయవచ్చు గురుగారు. ఆ రోజున. కానీ ఇంకా విశేషంగా ఏంటంటే అన్నము తేనె బాగా కలిపితే ఒక ముద్దలాగా తయారవుతుంది కదమ్మా, హ్మ్. దాన్ని కూడా శివలింగంగా తయారు చేయవచ్చు. హ్మ్. మొత్తము కూడా ఆవు నేతితో అద్దేస్తే హ్మ్. అప్పుడు అభిషేకం చేయడానికి వీలుగా ఉంటుంది, అన్నం కరిగిపోదు. ఓకే. ఆ విధంగా అభిషేకము చేసి అటువంటి అన్నముని దగ్గరలో నదిలో, చెరువులో, సరస్సులో, బావిలో వేయవచ్చు. ఏది లేకపోతే ఒక బకెట్లో నీళ్లు వేసి శుద్ధమైనవి అందులో వేస్తే అది కొంత సమయానికి పూర్తిగా కరిగిపోతుంది. హ్మ్. అప్పుడు ఆ నీటిని ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి. ఇదొక విధానంగా చేయొచ్చు. ఇంతకుముందు చెప్పినట్టుగా గంజివార్చిన అన్నాన్ని కూడా అభిషేకం చేయవచ్చు. ఇక దీనికంటే ముందుగా ఈ అన్నాభిషేకానికంటే ముందుగా వివాహ సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా అబ్బాయిలైనా అమ్మాయిలైనా పటిక బెల్లం పొడిని నీటిలో వేసి ఆ నీటితో ఈశ్వరునికి అభిషేకం చేసి గన్నేరు పూలు మల్లెపూలతో అర్చన. అలాగే ఉద్యోగ సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు చెరుకు రసంతో ఈశ్వరునికి అభిషేకం చేసి ఎర్ర జిల్లేడు పుష్పాలతో అర్చన. అలాగే శని బాధలు పడుతున్నటువంటి వాళ్ళు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ముఖ్యంగా నల్ల నువ్వుల నూనెతో ఈశ్వరునికి అభిషేకం చేసి నీలిరంగు చామంతి పుష్పాలతో అర్చన చేసినట్లయితే చాలా సకల విధాలుగా సౌభాగ్యము అన్ని సంకల్పాలు నెరవేరాలంటే పంచామృతాలతో అభిషేకం చేయాలి. తర్వాత అభిచారికం అనగా ఎవరైనా ప్రయోగం చేశారని చెప్పి బాధపడుతున్నటువంటి వాళ్ళు ఇటువంటి ఆరుద్ర నక్షత్రం ఉన్నటువంటి సమయంలో ఆవ నూనెతో కనుక ఈశ్వరునికి అభిషేకం చేసి చక్కగా ఈ యొక్క సంబంధించినటువంటి తెల్ల జిల్లేడు పుష్పాలతో అర్చన చేస్తే అభిచారిక అనగా క్షుద్ర ప్రయోగ బాధలన్నీ తొలగిపోతాయమ్మా. ఇన్ని విధాలుగా ఆ ఈశ్వరుని అర్చించి ఆఖరిన అన్నముతో అభిషేకం చేసి ఆ పదార్థాన్ని నైవేద్యంగా భుజించవచ్చు. ఈ విధంగా ఏ మానవుడైతే అలభ్య పుణ్యతిథి అయినటువంటి ఇట్టి మహత్తరమైనటువంటి 13వ తారీఖు భోగి పండుగ, పుష్యమాసము, పౌర్ణమి తిథి, సోమవారము, ఆరుద్ర నక్షత్రం ఇవన్నీ ఉన్న కారణం చేత ఆ విధంగా చేయండి. తప్పకుండా శివానుగ్రహం కలుగుతుంది. ఇంకా భగవంతుని అనుగ్రహం ఇంకా కావాలి, మంత్రపరిహారంగా చేసుకోవాలంటే మన పీఠం ఆధ్వర్యంలో 13వ తారీఖు రోజున జరుగుతున్నటువంటి సర్వదోష నివారణ పూజల హోమాల్లో గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చమ్మా. చాలా సంతోషం గురుగారు. ముఖ్యంగా సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం, వాళ్ళని ఉద్ధరించబడడం కోసం ఈ రోజు యొక్క ప్రాముఖ్యత గురించి, విశిష్టత గురించి, మేము పాటించవలసిన నియమాలు, రెమెడీస్ని తెలియజేశారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.